సేంద్రియ పద్ధతిలో పువ్వుల సాగు చేస్తూ అందులో అంతర పంటగా ఉల్లి సాగు, గోధుమ సాగు చేస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడు మెదక్ జిల్లాలోని ఓ గిరిజన రైతు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని భిక్షపతి తండాలో గోపాల్ అనే రైతు తన 2 ఎకరాల పొలంలో లిల్లీ పూలు, చాందినీ పూలు సాగు చేస్తూ అందులో అంతర పంటగా ఉల్లి నారు నాటి పూర్తి సేంద్రియ పద్ధతిలో ఉల్లి సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ పంటలకు నీరు కూడా పెద్దగా అవసరం లేదని, వారానికి 2 తడులు అందిస్తున్నానని రైతు చెప్పాడు. కూలీల అవసరం కూడా పెద్దగా ఉండదని, తాను తన భార్య కలిసి ఈ పూల సాగు చేస్తున్నట్టు రైతు గోపాల్ తెలిపారు. పూర్తి సేంద్రియ పద్ధతిలో గోధుమ కూడా సాగు చేస్తూ ఈ ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలిచారు. తన భూమిని కాపాడుకుంటూ సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం లిల్లీ పూలు కిలో 100 రూపాయలు, తెల్ల చామంతి పూలు కిలో 60 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామ పరిధిలో భిక్షపతి తాండాకు చెందినటువంటి గోపాల్ అనే గిరిజన రైతు తనకున్న క్షేత్రంలో చామంతి, లిల్లీ సాగుతో పాటుగా సేంద్రియ పద్ధతిలో గోధుమ సాగు చేస్తున్నాడు. గత 2 సంవత్సరాలుగా ఈ రైతు అందరికీ భిన్నంగా అందరూ రెగ్యులర్గా ఆ ఏరియాలో వరి కానీ మొక్కజొన్న కానీ వేస్తుంటే ఈ రైతు వినూత్నంగా ఈ పూల సాగు అదేవిధంగా సేంద్రియ పద్ధతిలో గోధుమ సాగు అనేది చేపట్టడం జరుగుతుంది. అక్కడక్కడ సేంద్రియ పద్ధతిలో ఉల్లి సాగు అనేది చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకు కమర్షియల్ పంటలు, వీటన్నిటికి కూడా నిరంతర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అర్ధెకరా ఏమో ఆర్గానిక్లా ఉల్లిగడ్డ పండిస్తున్నా, ఎకరా ఏమో అది చాందిని అంటారు, చామంతి టైపే. అది ఈ సంవత్సరమే కొత్తగా వేసుకున్నాను. పోయిన సంవత్సరం వేసుకున్నాను కానీ ఇప్పుడు పొలం దుక్కిలా వేస్తే అది డ్యామేజ్ అయిపోయింది, లాస్ వచ్చింది. ఈ సంవత్సరం ఏమో ఇప్పుడు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఒక నెల ముందు వేసిన, అది సక్సెస్ అయింది. మరి ఏరియాలో రాదని చెప్పారు, అది కర్ణాటక గుజరాత్లో పడుతుందని చెప్పారు, అయినా సక్సెస్ అయింది. చూద్దామని ఈ సంవత్సరం 1 ఎకరా వేసిన.